ఈ వీడియో తయారు చేసేసరికల్లా మాకు అందుబాటులో ఉన్న సమాచారం బట్టి దాన్ని కూలంకషంగా విశ్లేషించి ఈ వీడియో చేస్తున్నాం. ఇప్పుడు అందరి దృష్టి కూడా 2029 ఎలక్షన్స్ మీద, లేదు అంటే మారుతున్న పొలిటికల్ ట్రెండ్స్ మీద ఆసక్తి దృష్టి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల అభిప్రాయాలకి అనుగుణంగా ఈ వీడియో మనం చేస్తున్నప్పుడు సాధారణంగా మనం ఈ రోజు చేసే పనులు దాని ఫలితం రేపు ఉంటుంది, రేపు చేసే పనులు ఎల్లుండి ఉంటుంది. అట్లాగే ఒక రాజకీయ వ్యవస్థలో ఉన్నవాళ్ళు, అది కాకుండా అధికారంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఫస్ట్ 2 years 3 years చేసే కార్యక్రమాలన్నీ కూడా 5th year అంటే 2029 ఎలక్షన్స్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అది ఎలా ఉంటుందంటే చిన్న ఎర్త్క్వేక్ టైప్, అంటే ఊహించని కుదుపు వచ్చే అవకాశం ఉంది. ఆ కుదుపు ఎట్లా వస్తుంది, ఏ కారణాలలో వస్తుంది? సో 2029 ఎలక్షన్స్ లో చాలా మంది లేదు కూటమి ప్రభుత్వమే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కొందరు, మరికొందరు కాదు వైఎస్ జగన్ గారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొందరు. సో ఈ రెండు అభిప్రాయాల మధ్య మనం ఈ వీడియోను చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డికి అనుకూలమా, లేదు అంటే కూటమి ప్రభుత్వానికి ప్రతికూలమా అన్నది ఇప్పుడు మనం కూలంకషంగా చర్చించబోతున్నాం విత్ ఎగ్జాంపుల్స్ అండ్ ఆల్సో ద స్టాటిస్టిక్స్ వాట్ ఆర్ అవైలబుల్ విత్ అస్. ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వానికి కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఈ ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన మెగా డిఎస్సి కండక్ట్ చేశారు, అట్లాగే ఎవ్రీ ఇయర్ కూడా కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. అది చేసినట్లయితే అది వాళ్ళకి కొంతవరకు ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. అట్లాగే 2014 విభజన సమయంలో జరిగిన అగ్రిమెంట్స్, కొన్ని ప్రామిసెస్లు, విశాఖపట్నం రైల్వే జోన్ అని అటువంటివి, అట్లాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం విషయంలోని వీటిలో చూసుకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం విషయంలో లేదు అంటే పబ్లిక్ రంగ సంస్థలోనే కొనసాగిస్తుంది అని చెప్పడం విషయంలో ఒక విధంగా చెప్పాలంటే ఒక మీమాంస ఉంది. ఇది ఎవరికి అర్థం కాని ఒక నిగూఢ రహస్యం. నిజంగా ప్రైవేటైజేషన్ వైపే వెళ్తుందా, లేదు అని దాని మీద ఇంకా అనిశ్చిత కొనసాగుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఇంకా అనిశ్చితగానే ఉంది సిచ్యుయేషను. అంటే ప్రైవేటైజేషన్ అనేది ముందుకు వెళుతున్నట్లుగానే కనబడుతుంది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ఆల్రెడీ వాళ్ళ క్వార్టర్స్ ని ప్రైవేట్ వ్యక్తులకి అద్దెలకు ఇవ్వడం కోసం కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అట్లాగే మొన్న ముడి సరుకు సంబంధించి బాయిలర్ నుంచి వచ్చిన చాలా మటుకు ద్రవాన్ని కింద ఒప్పేశారు అనేది. అట్లాగే ఉత్పత్తి అనుకున్న రీతిలో లేదు అన్నది ఒక టాక్. అట్లాగే సిఎండి విషయంలోని చాలా విషయాల్లోని ఇంకా చాలా సందిగ్ధతలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఇంచుమించుగా చెప్పాలంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంకి వచ్చేసరికల్లా చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా సరే, లేదు అంటే కేంద్ర మంత్రులు చెప్తున్నా సరే, ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్న పరిస్థితి లేదు. కాబట్టి గాజువాక పరిసర ప్రాంతాల్లో ఇది 50-50 ఒపీనియన్ లో ఉంది. 50-50 ఒపీనియన్ లో ఉన్నది ఖచ్చితంగా పార్లమెంటరీ సీట్ మీద దాని ప్రభావం చూపిస్తుంది. అట్లాగే ఈ పార్లమెంటరీ సెగ్మెంట్ లో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్ల మీద కూడా దీని ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు దొరికే అవకాశం తక్కువ. 50-50% ప్రకారంగా, ప్రస్తుత గణాంకాల ప్రకారంగా సీట్ షేరింగ్ జరిగే అవకాశం ఉంది. విశాఖపట్నం అనేది ఒక పారిశ్రామిక వాడ. ఇక్కడే అట్లా జరిగినట్లయితే మిగతా ప్రాంతాల్లో ఎలా ఉంటుంది? ఎందుకంటే రూరల్ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా జగన్ గారికి ఆదరణ ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పచ్చు, మేము చాలా పనులు చేస్తున్నాం కదని. అట్లాగే జగన్ గారు గురించి చెప్తున్నారు, మేము చాలా పనులు చేశామని. ఆయన ఎన్ని పనులు చేసినా సరే ఎలక్షన్ ఎండింగ్ సరికల్లా
ఆయన ఒక ప్రతికూల సిచ్యువేషన్ ఎదుర్కొని 11 సీట్లుగా పరిమితమయ్యారు. అదే పరిస్థితి అంటే 11 సీట్లు కాదు కానీ చంద్రబాబు నాయుడు గారికి గెలుపు ఓటమి రెండు కలగొలిపి వస్తున్నవి మనం చూస్తున్నాం. ఆయన రాజకీయ జీవితంలో ఎన్టీ రామారావు నుంచి ఆయన అధికారాన్ని తీసుకున్న దగ్గర నుంచి చూసినట్లయితే ఆయన కంటిన్యూస్ గా సీఎం గా ఉన్నది చాలా తక్కువ. చాలాసార్లు ఆయన ఓడిపోయిందే ఎక్కువ. ఆ ఓడిపోవడం కూడా ఆయన భారీగానే ఓడిపోయిన పరిస్థితులు మనం చూసాం. అంటే చాలా పరిమితమైన సీట్లకి ఆయన్ని మనం చూసాం. కాబట్టి ఈ ప్రకారంగా చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఊహించిన ఊహలు మనం గత 30 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే చాలా తేడాలు కనబడతాయి. కాబట్టి ఆయన అటువంటి వాటి మీద ఆశలు పెట్టుకోకూడదు. తర్వాత ఆయన చేస్తున్న చాలా పనులు అది జగన్మోహన్ రెడ్డికి ప్లస్ పాయింట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ అన్నది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు, కానీ ఇది ప్రైవేటీకరణ కాదు, ఇది పీపీపీ ప్రకారంగా చేస్తున్నాము, పబ్లిక్ ప్రైవేటు జాయింట్ కింద చేస్తున్నాము అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. కానీ ప్రజల్లోకి మాత్రం ప్రైవేటీకరణ కిందగా మెడికల్ విద్యని తీసుకెళ్తున్నారు అన్న అభిప్రాయం చాలా గట్టిగా వచ్చింది. కాబట్టి అది ఖచ్చితంగా మేధా వర్గంలోని అలాగే విద్యార్థి వర్గంలో కూడా, అంటే విద్యార్థి వర్గం అంటే ఇక్కడ మనం చెప్తుంది ఏంటంటే 18 years ఫ్రెష్ గా వచ్చి ఓటర్స్ లిస్ట్ లోకి రాబోతున్న వాళ్ళు, అట్లాగే 18 years వచ్చి మొన్న ఎలక్షన్స్ లో ఓట్లు చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా more than 60% చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశమే చాలా ఎక్కువగా కనబడుతుంది. తర్వాత వివేకానంద రెడ్డి గారి కేసు 7 సంవత్సరాలైనా సరే, అంటే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విచారణ జరగకుండా అడ్డుపడ్డారు అన్న అపప్రథ ఆయన ఎలాగైతే మూట కట్టుకున్నారో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 2 సంవత్సరాలు దగ్గర అంటే 1.5 years దాటి అయినప్పటికీ కూడా ఇది ముందుకు కదలట్లేదు. వీళ్ళు చెప్పచ్చు కాదు, ఇది కోర్టులో ఉన్న అంశం కాబట్టి ఇది మనం మాట్లాడే అవకాశం లేదన్నది. మరి కోర్టులో ఉన్న అవకాశం మాట్లాడలేకపోయినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా ఇది కోర్టులోనే ఉంది కాబట్టి ఇది ఒక గట్టి దానికి జవాబు చెప్పడానికి వాళ్ళకి అవకాశం లేదు. అట్లాగే లిక్కర్ కేసు విషయంలో కానీ, లేదు అంటే పరకామణి చోరీ కేసుల విషయంలో కానీ ఏ విధంగా చూసుకున్నా సరే కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత ప్రతికూలత జగన్మోహన్ రెడ్డి మీద లేదు. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు అవినీతి అన్నది జనాల్ని గట్టిగా హత్తుకునే విషయం ఏమి కాదు. అవినీతికి వ్యతిరేకంగా మేము పోరాటం చేయాలని కానీ, అవినీతి అన్న విషయంకి వచ్చేసరికల్లా పీపుల్ ఆర్ బికమింగ్ కంప్లీట్లీ న్యూట్రల్, దే ఆర్ నాన్ కమిటల్ ఆన్ దీస్ ఇష్యూస్. లేదు అంటే అటు చాలా మంది రాజకీయ నాయకులు వాళ్ళు ఎదుగుదల అంతా చూసినట్లయితే వాళ్ళ మధ్య వాళ్ళు చాలా అవినీతితోనే బయటకు వచ్చినట్టుగా మనకు తెలుసు. అయినప్పటికీ కూడా వాళ్ళ ఎలక్షన్ ప్రాస్పెక్ట్స్ లో అవేవి ప్రభావం చూపించలేదు. అలాగే మనం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే మనం చూస్తుంది ఏంటంటే తండాలుగా జనాలు వస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు, కాదట్లేదు. కానీ ఒక విధంగా చూసుకున్నట్లయితే ఎలక్షన్ సీన్ క్రియేట్ అయ్యేసరికల్లా ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనకి నిజాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు ప్రభుత్వంలో చాలా మంది అధికారులు జగన్మోహన్ రెడ్డికి ఫేవరెట్ గా ఉన్నారని చెప్పి కొన్ని వార్తలు. అట్లాగే అవినీతికి వచ్చేసరికల్లా, లేదు అంటే ఎటువంటి అన్ఆర్గనైజ్డ్ సిచ్యువేషన్స్, అట్లాగే ప్రజాప్రతినిధుల మీద వ్యతిరేకత, ఇవన్నీ కూడా మనకి ఆంధ్రజ్యోతి, ఈనాడులోనే చాలా ఎక్స్పోజర్స్ వస్తున్నాయి. సో వాళ్ళు ఖచ్చితంగా ప్రతి క్షణం కూడా చంద్రబాబు నాయుడికి వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు, మీరు చేస్తున్నది బాగోలేదు, అవినీతి ఉంది అని చెప్పి వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. అట్లాగే 2029 ఎలక్షన్స్ సర్కిల్ ఎలాగున్నా సరే ఇప్పటికీ ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కొంచెం పవన్ కళ్యాణ్ గారు కొంచెం దూరంగా జరుగుతున్నట్లుగా కనబడుతుంది. మేము ఏంటంటే
లోకేష్ గారు చెప్పారు 15 సంవత్సరాలు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మేము 15 సంవత్సరాలు కలిసే ఉంటాము అని చెప్తున్నారు. కానీ నెంబర్ 2గా పవన్ కళ్యాణ్ గారు ఉండడానికి సిద్ధంగా లేరు అన్న కొన్ని సంకేతాలు కూడా వచ్చాయి. ఈ సంకేతాల్లో లోపల జస్ట్ పవర్ స్ట్రగల్ ఇస్ గోయింగ్ ఆన్. ఈ పవర్ స్ట్రగల్ అంతా కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే ఉంటాయి. అట్లాగే బెయిల్ రద్దు విషయంలోని జగన్మోహన్ రెడ్డి గారికి కోసం వేస్తున్న పిటిషన్స్ ని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమాత్రం కదిలించే పరిస్థితులు లేదు. సిబిఐ కేసులు కూడా ముందుకు వెళ్ళట్లేదు. ఒకవేళ ఏమైనా మాట్లాడినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తుంది ఏంటంటే బెయిల్ రద్దు చేయాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉంది, అర్జెంట్ గా బెయిల్ రద్దు చేయాలని ఆయన కూడా మాట్లాడుతున్నారు. సో ఆయన చంద్రబాబు నాయుడు కేసు కోసం మాట్లాడుతున్నారు, ఈయన జగన్మోహన్ రెడ్డి కేసు కోసం మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ విషయంలో ప్రజలందరూ కూడా తటస్థంగా ఉన్నారు తప్ప, అట్లాగే మొన్న కొన్ని కేసుల విషయంలో చంద్రబాబు నాయుడు గారిని ఆ కేసు నుంచి తప్పించడం జరిగింది. సో ఈ తప్పించడం కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రచారాస్త్రంగా చాలా పనిచేసే అవకాశం ఉంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే అట్లాగే కడప ఆ ప్రాంతాల్లో చూసుకుంటే, పులివెందుల కడప ఆ ప్రాంతాల్లో చూసినా సరే బయటికి కొంచెం టీడీపీ పైచేయి సంపాదించిన కనిపిస్తున్నప్పటికీ కూడా అది మనకి నిజంగా అట్లాగే ఉందా? ఒకవేళ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా గెజిట్ ఆఫీసర్ అందరూ కూడా న్యూట్రల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అట్లాగే చాలా మందిని ఆ పదవుల నుంచి తప్పించి మరో ప్లేస్లకు పంపించే అవకాశం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ అయ్యే అవకాశం ఉంది. ఏబి వెంకటేశ్వర గారు కూడా ఈ మధ్య ఎక్కడ మాట్లాడినా సరే ఆయన అసంతృప్తి తెలుగుదేశం మీద చూపిస్తున్నారు. అట్లాగే ఉద్యోగస్తులు కూడా మాకు ఇంకా 30,000 కోట్ల రూపాయలు డిఏ బకాయిలు మిగతా బకాయిలు ఉన్నాయి, అవి ఎప్పుడు చెల్లిస్తారు అని చెప్పేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. అట్లాగే హాస్పిటల్స్, డాక్టర్స్, నర్సెస్ వాళ్ళు కూడా అసంతృప్తి గట్టిగానే ఉంది. విద్యా వ్యవస్థకు వచ్చేసరికల్లా కూడా విద్యా వ్యవస్థలో ఓన్లీ స్టంట్స్ పబ్లిసిటీ కనబడుతుంది తప్ప రియల్ ఇది కనిపించట్లేదు. తర్వాత వీళ్ళు చెప్పిన 20 లక్షల ఉద్యోగాల కల్పన కానీ, లేదు అని అంటే ఈ విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, స్వదేశీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ 20 లక్షల కోట్లు, 50 లక్షల కోట్లు, 50 లక్షల ఉద్యోగాలు ఇవన్నీ చూసుకున్నట్లయితే ఆ టైం సరికల్లా 100% రూపుదాల్చే అవకాశం లేదు. చాలా మట్టుకు ల్యాండ్ ప్రైవేట్ పరం అయిపోతుంది, చాలా మట్టుకు ల్యాండ్ కార్పొరేట్ సెక్టర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. దాంతో ప్రభుత్వ భాగస్వామ్యం అట్లాగే ప్రైవేట్ భాగస్వామ్యం అటు పరిపాలనలో కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ నిరుద్యోగులు ఆ సమయం సరికల్లా పెరిగే అవకాశం ఉంది. అట్లాగే పేదవాళ్ళు కూడా పెరిగే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న పిపిపి విధానంలో ఆయన పూర్తిగా జీరో పవర్టీ అని చెప్పి ఆయన మాట్లాడుతున్నది ఆయనకే ఎదురు తిరిగే అవకాశం ఉంది. కారణం ఏంటంటే జీరో పవర్టీ అనేది ఎక్కడ సాధ్యపడదు, జీరో పవర్టీ సాధ్యపడదు. కాబట్టి ఖచ్చితంగా 2029 ఎలక్షన్స్ లో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నది ఆయనకి ప్రతికూల అంశంగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 75 ఇయర్స్ ఏజ్ లో ఉన్నారు. అప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేసరికి ఆయన 79 ఇయర్స్ ఏజ్. సో ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయనేది మనం చూడాలి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఏ కేసు కూడా ముందుకు వెళ్ళట్లేదు. సుప్రీంకోర్టు ఏంటంటే త్వరితగతిన కోర్టులు పరిష్కరించాలని చెప్పినప్పుడు కూడా ఏది ముందుకు వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు? దానికి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా స్నేహాన్ని కోరుకుంటూ ఎదురు చూస్తున్నది ఎవరు? నిన్న పార్లమెంట్ లో మిథున్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, అది ఓట్ చోరుతోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పి చంద్రబాబు నాయుడు అధికారంలో కొనసాగుతున్నది అనైతికం అని చెప్పినట్టుగా ఆయన మాట్లాడారు. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా 2029 ఎలక్షన్స్ లో చాలా ప్రతికూల స్వభావాలు చూపించే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే బీజేపీ కూడా ఎటువైపు మొగ్గుతుందో చెప్పలేని పరిస్థితి. ఇప్పటికిప్పుడు కానీ ఎలక్షన్స్ కానీ కండక్ట్ చేసినట్లయితే జస్ట్ ఓట్ స్వింగ్ మనం చూసుకుంటే 3% to 4% ఓట్ స్వింగ్ జగన్మోహన్ రెడ్డికి ఫేవరబుల్ గా వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా వెళ్లే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ సాధారణంగా ఇక్కడ నేను ఎవరితో మాట్లాడినా ఎవరి దగ్గర నుంచి ఏదైనా సరే ఆయనకి ఏమీ తెలియదండి అన్నట్లే మాట్లాడుతున్నాను. ఆయనకి ఏమీ తెలియదు, ఆయనకు అనుభవం లేదు, ఆయనకి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంది అన్నట్లుగా జనాలు మాట్లాడుకుంటున్నారు. సో పవన్ కళ్యాణ్ ని
సీరియస్ గా తీసుకోవట్లేదు. మరి జనసేనని ఖచ్చితంగా ఒక గ్రౌండ్ లెవెల్లో గట్టిగా నిర్మించే వాళ్ళు లీడర్స్ ఇంకెవరు ఉన్నారు అనేది వాళ్ళు వచ్చే 6 మాసాలు 1 year ఎట్లా యాక్టివ్ అవుతారు. అట్లాగే ఈ రాబోయే డిసెంబర్ వచ్చేసింది కాబట్టి జాన్యువరి నుంచి మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన శక్తియుక్తులతో కూడా బీజేపీని అటు తమిళనాడులోని అటు వెస్ట్ బెంగాల్లోని గెలిపించడం కోసం ఆయన ప్రయత్నాలు చేసే పరిస్థితిలో ఉంటారు కాబట్టి ఆయన ఆంధ్ర రాజకీయాల మీద దృష్టి తగ్గించే అవకాశం ఉంది. సో ఆ గ్యాప్ ఎవరు ఫిల్ చేస్తారు, లేదంటే ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి మైనస్ పాయింట్ కింద వెళ్లే అవకాశం ఉందా అన్నది సమయం చెప్పాలి. ఏదన్నట్టు కూడా 2% to 3% ఓట్ టిల్ట్ ఇన్ ది ఫేవర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్న 11 సీట్లు అనేది ఖచ్చితంగా 50 సీట్లు 60 సీట్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ కానీ ఇమీడియట్ అటు ఫ్లాష్ ఎలక్షన్స్ కండక్ట్ చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి 50 to 60 సీట్స్ వస్తాయి. అట్లాగే రాబోయే 2 years కానీ ఇంకా ఎలక్షన్స్ పోస్ట్పోయినట్లయితే దీని తాలూకా ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్స్ ఎట్లా ఉంటుంది అనేది మనం భవిష్యత్తులో బేరీజ్ వేసుకోవాలి. ఒకవేళ 2029 ఎలక్షన్స్ వరకు కూడా ఇది ఇప్పుడున్న ట్రెండే కానీ కొనసాగినట్లయితే స్వల్ప మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.